ఎలా ఉందన్న డాకు మహారాజ్? బ్రో డాకు మహారాజ్ అయితే అన్డౌటెడ్లీ చెప్తున్నాను, ఇది ఒక సినిమాటిక్ బ్రిలియన్స్ అని నేను చెప్తాను. సో బాగుంది, నాకైతే నిజంగా బాగా నచ్చింది అని చెప్తాను. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారి మూవీస్ అంటే మనము లైక్ సమరసింహారెడ్డి కావచ్చు, లేకపోతే నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ, ఇవన్నీ మనము ఎలా లిస్ట్ 1 లో మనం చేరుస్తామో డాకు మహారాజ్ కూడా మనం చేర్చేయచ్చు అనమాట ఈ లిస్ట్ లో. సో డెఫినెట్లీ అంత బాగుంది మూవీ. అంటే ఇప్పుడు ఒకటి స్టోరీ లైన్ వచ్చేసి ఏమి అంత సూపర్ కొత్త స్టోరీ లైన్ అని చెప్పడం లేదు, అంటే మంచి స్టోరీ లైన్, వాటర్ ఇష్యూ తీసుకున్నారు కానీ ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే నిజంగా చాలా బాగుంటుంది అనమాట. సో గూస్ బంప్స్ వస్తుంది అందరికీ వచ్చేసి. సో ఎగ్జిక్యూట్ చేసిన విధానం, బాలకృష్ణ గారి డైలాగ్ డెలివరీ కావచ్చు, ఇంటెన్స్ యాక్షన్ కావచ్చు, పవర్ ప్యాక్ డైలాగ్స్ కావచ్చు, సో అంతా బాగుంటుంది. ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఫ్యాన్స్ కోసము, సెకండ్ హాఫ్ ఫ్యాన్స్ ప్లస్ ఫ్యామిలీ కోసము. సో ఫ్యాన్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఇద్దరు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మూవీ. కొంచెం ఉంది బ్రో, కొంచెం అయితే ఉంది. ఎందుకంటే ఆ విక్రమార్కుల చంబల్ ఎట్లా చూపించినాడో దీంట్లో కూడా నార్త్ ఇండియాలో ప్లేసెస్ చూపించడము, కొంచెం విలనిజము, అదే చెప్తున్నాను కదా. స్టోరీ లైన్ అంత కొత్తగా నేను చెప్పడం లేదు కానీ ఎగ్జిక్యూట్ చేసిన విధానము, ఎలివేషన్స్ ఇచ్చిన విధానము నిజంగా బాగుంది అనమాట. నేను చెప్పాల్సిన పనే లేదు, ఇరగదీస్తారనమాట తమన్ వచ్చేసి అన్డౌటెడ్లీ. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది, ముఖ్యంగా బాలకృష్ణ గారు ఎలివేట్ చేసేటప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. దీంట్లో డిఫరెన్స్ స్టార్టింగ్ నుంచి డిఫరెన్స్ కనపడుతుంది. అంటే మీరు ఎన్నో మాస్ సినిమాలు చూస్తారు, ఇది కూడా మాస్ సినిమానే, కానీ ఎగ్జిక్యూట్ చేసిన విధానం మీరు ఒకసారి థియేటర్ కి ఎంటర్ అయితే మనకు ఫస్ట్ హాఫ్ లో ప్రతి 10 నిమిషాలకి ఒక గూస్ బంప్ వస్తుంది అనమాట. అంటే ఆ డైలాగ్ కావచ్చు, లేకపోతే ఆ సినిమాటోగ్రఫీ కావచ్చు, ఆ ఎలివేషన్ కావచ్చు, బీజిఎం కావచ్చు, సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. ఓవరాల్ గా మూవీ చూసి మనకు బయటకు వచ్చేసరికి మన టికెట్ వర్త్ కదా, బ్లాక్ బస్టర్ అనే ఫీల్ మనకు. ఇప్పటి వరకు అయితే ఇదే, మళ్ళీ ఇంకా మనం ఎల్లుండి మాట్లాడుకుంటాం సంక్రాంతి.